ఏముండగా వాళ్ళిద్దరు యుద్ధానికి రాకూడదు. అలాంటిది కిం భర్తృదారికే యుద్ధే వ్యవసాయ కృతస్త్వయ, నువ్వేంటమ్మా యుద్ధంలోకి వచ్చేస్తున్నావు? ఏం నిన్ను కానీ అమ్మ పంపించిందా? ఎలా పంపిందమ్మా? ఏం మా మీద అమ్మకేం కోపం వచ్చిందా నేను పంపుతున్నది? లేదు లేదు, నా ఇష్టంతోనే నేను వస్తున్నాను అందుట. అయ్యయ్యో అమ్మ అంతా మనకనుకమ్మా, నువ్వు క్షేమంగా ఉంటేనే మా లలితమ్మ హాయిగా ఉంటుంది. త్వం మూర్తిం జీవితమసి, ఎంత గొప్ప! మా అమ్మ ప్రాణాలే నీ రూపము, అంత గొప్పగా చెప్తున్నాడు. మళ్ళీ ప్రాణశక్తి బాలాంబిక, కుండలిని శక్తి స్వరూపిణి తల్లి. శ్రీదేవ్యా బాలికేయత నివర్తస్థం రణోత్సాహ, వదిలి వదిలి యుద్ధం నుంచి వెనక్కిపోమ్మా, నువ్వు 2 చేతులు దోయిలించి నీకు నమస్కరిస్తున్నామమ్మా అన్నారు. అంటే వారాహి శ్యామలలో కూడా 2 చేతులు ఎత్తి దోయిలించవలసిన తల్లి ఈ బాలామహాత్రిపుర సుందరి. అప్పుడు ఆ తల్లి మాట వినట్లేదు. నేను తప్పకుండా యుద్ధం చేస్తాను అని బయలుదేరి తినగ వెళ్ళి రథంలో కూర్చుని రథాన్ని తోలిందిట. కదులుతుంది రథం. అప్పుడు పిల్ల రథానికి యుద్ధానికి వెళ్ళిపోతుంది కనుక మేము కొంచెం సాయం చేయాలి. ఆవిడ ఉత్సాహంతో వెళ్ళినా అసలు వాళ్ళందరినీ చంపడం మేమే చేస్తామని నిర్ణయించుకుని ఇటు శ్యామల అటు వారాహి కూడా బయలుదేరారండి బాలామహాత్రిపుర సుందరితో పాటు. తస్యా ప్రాతిశ్వికం సైన్యం కుమార్యా నహివర్తతే సర్వం ఈ లలితా సైన్యం తత్సైన్యం సమజాయిత. అయితే శ్యామలాదేవి కొంత సైన్యం ఉంది, వారాహిదేవి కొంత సైన్యం ఇదివరకు ఉంది. ఇప్పుడు అమ్మ యుద్ధానికి వెళుతుంది అనుకోలేదు కనుక అమ్మవారికి సేనలు లేవు, లలితా సేనలే అమ్మ సేనలు అయిపోయేట. దీని అర్థం ఏంటంటే క్షణే బాలికయా క్రియమాణం మహారణం వ్యజిజిపన్ మహారాజ్ఞై భ్రామ్యత్య పరిచారికా. కొంతమంది పరిచారికులను అపాయింట్ చేశారట. వీళ్ళెవరు? శ్యామలా వారాహి. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళిపోయిన అమ్మాయి ఏం చేస్తుందా అని ఆవిడ కంగారు ఉంటుంది కదా, అందుకోసం వీళ్ళు ఏంటంటే ప్రతి క్షణం రిపోర్ట్ ఇచ్చేస్తుంటారు. అమ్మా ఇప్పుడు బాలాదేవి ఫలానా బాణం వేసింది, వాళ్ళు అలా పోయారు, మీ అమ్మాయి భలే యుద్ధం చేస్తోందమ్మా అని క్షణ క్షణం న్యూస్ వెళ్ళిపోతుంది లలితాదేవికి. మంత్రిని దండనాదైతే విస్మయేన రణత్యజౌ. ఆవిడికి సాయం చేద్దామని ధనస్సులు పట్టుకు వెళ్ళారు కదా ఎవరు? వారాహి శ్యామల. వాళ్ళు ఆ ధనస్సులు పక్కన పెట్టేసుకుని చూస్తూ కూర్చున్నట్టు ఇప్పుడు అనుకుంటున్నారు, ఈ బాలకి మా సాయం అక్కరలేదు, అసలు ఎవ్వరి సాయం అక్కర్లేదు, ఈ తల్లి ఒక్కతే అన్నీ చెయ్యగలదు, చిన్నపిల్లలా కనబడినా చిచ్చర పిడుగే ఈ తల్లి అనుకుని వాళ్ళు చూస్తూ లలితమ్మకు నమస్కారం పెడుతూ కూర్చున్నారు. అంతే వాళ్ళు. ఇంకా లలితమ్మ ప్రేక్షకత్వం అనుప్రాప్తే తూష్ణీమేవ బభూవతు, కేవలం ప్రేక్షకులుగా తూష్ణీభావం వహించి ఉండిపోయినటువంటి శ్యామలా వారాహిల పక్కన ఉండగా ఈ తల్లి సర్వేషాం దైత్యపుత్రాణం ఏకరూపా కుమారిక. చూడండి ఇక్కడ గొప్ప విషయాన్ని చూపిస్తున్నాడు. మొత్తం ఉన్నవాళ్ళు 30 మంది. 30 మందికి 30 మంది బాలలున్నారా అన్నట్టుగా ఒక్కొక్కడి ముందు ఒక్కొక్క బాల కనిపించింది. ఒక్క బాల కాదు. ఏమిటి తత్వం? జ్ఞానం యొక్క తత్వం అది. ఒక సూర్యుండు సమస్త జీవులకు నొక్కొక్కడై తోచుపోలిక అని భీష్మ పితామహుడు భాగవతంలో కృష్ణుడి గురించి చెప్పిన విషయమే. ఆ బాలకృష్ణుడి గురించి ఆయన చెప్తే బాలాంబిక గురించి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఆ తల్లి కృత్వా బహుధా ఆత్మమూర్తిం, తనని తాను ఎన్ని రూపాలైనా చూపించగలదు. అలాంటి బాలామహాత్రిపుర సుందరి మహాశక్తి సంపన్నురాలు. ప్రత్యేక భిన్నాదృశే బింబమాలైన భాస్వత. అయితే ప్రతివాడికి వాడి ముందే బాల ఉందా అన్నట్టుగా కనిపిస్తున్నది. కానీ ఆ పైన చూస్తున్న శక్తిశాలన్నిటికీ కూడా మొత్తం 30 సూర్యమండలాలు ఉన్నాయా అన్నట్టు కనిపిస్తుంది బాలాంబిక. అంటే 30 బాలారూపాలు సూర్యమండలముల వలె భాసిస్తూ గోచరిస్తున్నాయి. ఇంకా అమ్మవారు ఆశ్చర్యకరంగా లఘుహస్త అవలేలుగా వేస్తున్నట్టు బాణాలు. ఏం కష్టం లేదు, అతి తేలిగ్గా యుద్ధం జరుగుతోంది. మొట్టమొదటిగా నారాయణాస్త్రాన్ని విడవేసిందిట. నారాయణాస్త్రం అంటే అష్టాక్షరి మహామంత్రం. ఆ నారాయణాస్త్రాన్ని ప్రయోగించింది. అది వెయ్యగానే వాళ్ళు తెచ్చుకున్న 200 అక్షోహిణీ సేన ఒక్కసారి భస్మీపట్లం అయిపోయిందిటండి. ఆ తర్వాత ఒక బాణాన్ని తీసిందిట. ఆ బాణం ఎలా ఉందంటే యుగపత్ 30 బాణారసృజత్సా కుమారిక. అది ఎలా ఉందంటే చంద్రార్ధ సాయక, అర్ధచంద్రుడి ఆకారంలో ఉన్న ఒక బాణాన్ని తన అమ్ముల పొదిలోంచి తీసి అష్టలాఘవంతో వేసిందిటండి. అది తన యొక్క ధనస్సు మీద పెట్టగానే ఒక్కడిగా ఉందిట, ఇది విడచబెట్టగానే 30గా మారిపోయిందిట. ఒకేసారి వెళ్ళి 30 మంది భండపుత్రుల్ని ఒక్క క్షణంలో చంపివేసి ఇది భండస్య పుత్రేషు ప్రాప్తేసి యమసాధనం అత్యంత విస్మయావిష్టావర్షు పుష్పమభ్రగా. ఒక్కసారిగా దేవతలందరూ ఆ బాలాంబిక మీద కల్పవృక్ష కుసుమాల వాన కురిపించారండి. సాచపుత్రి మహారాజ్ఞ విధ్వస్తాసుర సైనిక. ఈ విధంగా మొత్తం అసురసేనల్ని దునిమాడిన వెంటనే ఈ 2 పక్కల గేయ చక్రం మీద కిరిచక్రం మీద ఉన్నటువంటి శ్యామల వారాహిలు ఒక్క ఉదుటిన వెళ్ళి ఈ బాలాంబికను ఎత్తుకుని ముద్దాడేటండి.
ఆహా ఎంత బాగా చూపించావమ్మా నీ పరాక్రమాన్ని అని ఆవిడని జాగ్రత్తగా తీసుకొస్తున్నట్ట. ఈ లోపల న్యూస్ వెళ్ళిపోయింది లలితాంబకి, మీ అమ్మాయి గొప్ప విజయం సాధించింది అని. అప్పుడు ఆ తల్లి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు విజయ గర్వంతో ఆయుధాలు పట్టుకుని మొత్తం 8 మెట్లు ఎక్కి 9వ ఆవరణలోకి వస్తున్నటువంటి ఆ అమ్మాయిని చూసి సింహాసన స్థిత అయినటువంటి లలితాంబిక దృష్ట్వానేముస్మయాన్వితా, ప్రేమపూర్వకంగా వాత్సల్యంగా నవ్వి, కుమారిక కృతం కర్మం వినివేద్య పునర్గత, అంతకు ముందే ఈమె యొక్క ప్రతాపాన్ని విన్న ఆమె అంకే పుత్రీం సమారోప్య, ఒళ్ళో పెట్టుకుందిటండి బాలమ్మ లలితాదేవి. స్పృశంతి పానినా వపు, ఒళ్ళంతా నిమురుతూ మూర్ధ్యుపాఘ్రాయ సాదేవి హృష్టాబాలాం వ్యముంచత, ఆ తలని మూర్కొని ప్రక్కన కూర్చోబెట్టుకుందిట. సమస్తవ వితచక్రం శక్తినాంత పరాక్రమై, అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత గొప్పగా యుద్ధం చేసిందమ్మా అని బాలాంబికను పొగుడుతూ ఉంటే చాలా ఆనందించిందిట. అమ్మాయి ఘనతకు మరి ఏమిటవుతుందండి, అంత ఆనందిస్తూ కూర్చున్నది. ఇక్కడ మనకి సరిగ్గా భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత, భండపుత్రులు వధ చేసినటువంటి బాలాదేవి యొక్క విక్రమానికి ఆనందించిన ఓ లలితాంబిక నీకు నమో నమః. ఈ విధంగా భండపుత్రుల సంహారం కూడా జరిగిపోయింది. ఇంకా తర్వాత చాలా చాలా సంహారాలు జరగాలి గనక అవన్నీ రేపు జరిపించుకుందాం. ఇప్పుడు ఆ బాలా మహాత్రిపుర సుందరి మహాశక్తి వచ్చేసింది వాళ్ళని అనుగ్రహించడానికి. అరుణ కిరణ జాలై రంజిత సావకాశ విధృత జప పటీకా పుస్తకాభీతి హస్త ఇతర కరవరాఢ్యా ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీల. ఇలాంటి బాలా మహాత్రిపుర సుందరి ఉపాసకులు చాలామంది ఉన్నారు. అమ్మవారి ఉపాసన చేసేటటువంటి వారికి బాల అనుగ్రహం జరిగితే వాళ్ళ ఇంట్లో తిరుగుతుంటుందండి లలిత, బాలారూపంతో తిరుగుతుంది అనేదానికి ఇప్పటికీ అనేక ఉదాహరణలు కనబడతాయి మనకి దగ్గరలో గుంటూరు దగ్గర చందోల్ అనే ప్రాంతం ఉంది. అక్కడ మహాన్ ఎందుకన్నానంటే గొప్పవాళ్ళు ఎక్కడ ఉంటే అది మహాప్రాంతం. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని మహాత్ములు ఉండేవారు, వారింట్లో ఈ తల్లి తిరిగేదిట. అలాంటి ఘట్టాలు చాలా చాలా మనకి శ్రీ విద్యోపాసకుల ఇళ్లలో కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ గాజులు వాడు వచ్చినప్పుడు గాజులు వేయించుకున్నారు. లెక్క చూస్తే 7గురో 8గురో తేలేరు. కానీ వాడన్నాడు నేను 9 ఇచ్చానండి అన్నాడు. అయితే అబద్ధమాడుతున్నాను అనుకుంటే ఈయనకు ఒక్కసారి స్ఫురించి దేవుడి గదిలోకి వెళ్ళి చూడండి అన్నారు. అక్కడ శ్రీచక్రం దగ్గర పెట్టున్నాయట గాజులు. అంటే వచ్చి బాలమ్మ వేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చుంది. ఆ అనుగ్రహం వైఖరి ఇలాంటివి ఎన్నో కనిపిస్తే. అలాగే పాండ్యరాజ మంత్రిని నీ బాలమహాత్రిపుర సుందరి అనుగ్రహించింది. అందుకు ఆ అమ్మ ఎప్పుడూ మనల్ని కనిపెట్టుకుంటూ ఉంటుంది. మనల్ని కనిపెట్టుకోవడానికి లలితాంబికే బాలయ్య వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నది. అలాంటి బాలమహాత్రిపుర సుందరి ఉపాసకులందరికీ నమస్కారం. ఈ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ప్రాతస్మరణీయులు. ఆ రోజుల్లో అంటే ఎంతో కాదు, కొన్ని 10 సంవత్సరాలే అయింది వారు పరమపదించి. వారికి దేహాన్ని దహనం చేస్తున్నప్పుడు కూడా అగ్నిజ్వాలల్లో బాలాంబిక కనబడ్డ ఘట్టం అప్పటి పత్రికలు చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎలా నిర్వహించాలో ఆయనే అంత ఖచ్చితంగా నిర్వహించారు. గృహస్థాశ్రమంలో పరమాదర్శాన్ని చూపించిన వాళ్ళు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారైతే, సన్యాసాశ్రమంలో పరమధర్మాన్ని చూపించినటువంటి వారు కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి వారు ఉభయులు కూడా లలితా మహాత్రిపుర సుందరి ఉపాసనలో బిందు స్థానం వరకు ఎదిగినటువంటి మహాత్ములు. ఆ ఉభయుల్ని కూడా అమ్మ ఇక్కడ గుర్తు చేసుకునేలా చేసింది. మన ప్రమేయమేం లేదు, తన భక్తులను అమ్మ గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకు ఆ బాలాంబిక ఎల్లవేళ మనల్ని క్షమించి అనుగ్రహించి పరిపూర్ణమైన కృపా కటాక్ష వీక్షణాలతో మనల్ని ఆ తల్లి బ్రహ్మజ్ఞానానికి పాత్రుల్ని చెయ్యుగాక అని ప్రార్థిద్దాం. అటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అయిన బాలాంబికకు నమస్కారం. అలాంటి బాలాంబిక యొక్క పరాక్రమానికి సంతోషించిన మా అమ్మ శ్రీమాత లలితాంబిక శ్రీ రాజరాజేశ్వరి పరాభట్టారిక్కు ఆనంద కర్పూర నిరాజనం జయ జయధ్వానములు. శ్రీ బాలా త్రిపుర సుందరి సహిత శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి నీరాజనం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ